క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో ఆఖరి శ్వాసొకటి యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో నువ్వు ఒక యాత్రలో ఉన్నావు. ఈ యాత్రను ఈ భూమి మీద ఏదో ఒక రోజు నువ్వు ముగించాలి. ఆ ముగించే క్షణాన అంటే నీ గుండె చప్పుడు ఆగే క్షణాన నిన్ను ఒకనాడు కాపాడిన తల్లి నీ ఎదురుగున్నా ఆ రోజు నిన్ను కాపాడలేదు. అంటే ఈ యాత్ర నాదొక ఒంటరి యాత్రనా? ఒకనాడు కాపాడిన తల్లి మరొక్కసారి నన్ను కాపాడలేదా ఆ క్షణం వచ్చినప్పుడు? అంటే నా జీవితంలో ఏదో ఒక క్షణం ఉంది, అదే నా జీవితానికి ఆఖరి క్షణం. ఆఖరి క్షణాన నన్ను కన్న తల్లి కూడా నన్ను ఆపలేదన్నమాట. ఆఖరి క్షణాన నిజంగానే నా పక్కన నా తండ్రి ఉన్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు తెలుస్తుంది ఈ యాత్ర నాది ఒంటరి యాత్ర. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము, తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నా తల్లిదండ్రుల తర్వాత నాకు బంధం ఏర్పడింది నా తోబుట్టువులతో. నాకెన్నో అవసరమైన స్థితులలో ఆ తోబుట్టులందరూ వారి స్థాయికి తగ్గ, వారి వయసుకు తగ్గ ఎంతో సహాయం చేశారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బో నాకు తోబుట్టువులు ఉన్నారు, ఎంత ధైర్యం. కానీ నా ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అన్నదమ్ములు సహోదరి మనులు నాకున్నా, అభిమానులు ఉన్నా, ఒక క్షణం వచ్చినప్పుడు ఆ ఆఖరి క్షణాన నా తోబుట్టువులు కూడా నన్ను ఆపలేరు కదా. అప్పుడు తెలుస్తుంది నాకు ఈ యాత్ర ఒంటరి యాత్ర. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అభిమానులే అందరూ ఉన్నా ఆపలేరు ఆ క్షణము, అభిమానులే అందరూ ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నేను కట్టుకున్న నా భార్యతో నేను చెప్పాను, నిన్నెప్పుడు నేను విడవనని పెళ్లి ప్రమాణం. నా కన్న కొడుకు నా ఎదురుగా తిరుగుతుంటే అబ్బో కన్నుల పండుగగా నేను ఆనందిస్తుంటాను. నాకొక కొడుకున్నాడు, వాడు ఎదిగితే నన్ను చూసుకుంటాడని. కానీ ఒకటి గుర్తొస్తుంది, ఒకరోజు నాకు ఆఖరి క్షణం ఎదురైనప్పుడు కట్టుకున్న నా భార్య నా పక్కనున్న నన్ను ఆపలేదు కదూ. ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు కన్న కొడుకు ఎదురుకున్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు గుర్తొస్తుంది
ఇది ఒక ఒంటరి ప్రయాణం. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. నీ వారే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, నీ వారే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఈ ఆకారం మాట్లాడుతున్నది ఆత్మనైన నేను లోపలున్నందుకన్నమాట. ఆత్మగా ఒక శక్తిగా నేను లోపలున్నాను కనుకనే ఇది చూస్తోంది, ఇది మాట్లాడుతోంది, ఇది గుర్తుపడుతోంది, ఇది అందరితో కలిసి ఆనందిస్తోంది. కానీ ఏ క్షణమైతే ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానో, ఈ శరీరపు యాత్ర ముగిసింది, ఈ ఆత్మ మరొక చోటికి వెళ్ళిపోయింది. ఈ ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేనెక్కడికి వెళ్ళాలి? అప్పుడు మొదలవుతోంది మరొక యాత్ర. అది నా ఫ్యూచర్. ఈ పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన మనం, ఆత్మలమైన మనం ఆత్మ అయిన దేవుని యొద్దకు మళ్ళీ చేరాలి కదా. అది ధర్మం కదా. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన ఆ దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఈ గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకుందాం ఈ నిజాన్ని. ఒక ఆఖరి క్షణం ఉంది, అది చెప్పలేనిది, అది చెప్పి రానిది. ఈ ఆఖరి శ్వాస ఎప్పుడు ఆగుతుందో, ఆఖరి గడియ ఎప్పుడు వస్తుందో, ఇది చెప్పలేనిది, ఇది చెప్పి రానిది.